ఒక ఊరిలో భార్యాభర్త ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంట్రా అంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా ఉన్నది. భర్త బాగా సంపాదించేవాడు, మంచిగా లైఫ్ ముందుకెళ్తుంది. భార్య అడిగింది మొత్తం తీపిచ్చడం, అన్నీ చేయడం బాగున్నాయి. పిల్లలు బాగా చూసుకోవడం చాలా బాగుంది. లైఫ్ మంచిగా ఒక స్టేజ్లో ఉన్నింది. ఒకసారి సమ్ ప్రాబ్లం వచ్చి తను డౌన్ అయిపోయాడు. అంటే వ్యాపారాలు దెబ్బతిన్నాం, ఏదో ఇష్యూలో ఏదో ఇదైంది. సో ఆ టైంలో అతను సంపాదన అనేది చాలా తక్కువ అయిపోయింది. తర్వాత భార్య విషయంలో చాలా మర్యాద పోవడం, భార్య అమర్యాదగా మాట్లాడడం, ఇలా చేసి ప్రతిరోజు అతన్ని హింసించి తిట్టడం. నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా ఉండవు, చేతగాని వాడివి, నువ్వేమీ చేయడం లేదు, నువ్వెప్పుడు ఇంతేనా, ఇంకా మారవా, ఇంట్లో పడి తింటానే ఉంటావా. సంపాదించేటప్పుడు మాత్రం చాలా గొప్పడుగా కనపడిన భర్త సంపాదన పడిపోయినప్పుడు కొన్ని టైంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. అవి అర్థం చేసుకోవడం మానేసి తనని ప్రతిరోజు మెంటల్ టార్చర్ పెట్టేదంట. మెంటల్ టార్చర్ పెట్టడం వల్ల తను దాన్ని హార్ట్కి తీసుకొని ప్రతిరోజు ఆ బాధని భరించలేక కనీసం ఏడ్చే స్వతంత్రం కూడా మగాడికి లేదుగా ఈ యాదవ సమాజంలో. అందుకో ఒక రోజు రాత్రి ఆమె అలాగే ఎక్కువ తిట్టడం వల్ల తను అలాగే ఏడుస్తూ కన్నీళ్లతో పడుకొని నిద్రపోతే చనిపోయాడు. అలాగే ఈమెమనుకుంది, లేయి ఇంకెందుకు, ఎంతసేపు పడుకుంటావు, సిగ్గులేదు, అది ఇది లేపి తన్ని లేపుతా ఉంటే తను లేయడం లేదు, చనిపోయాడు. అతని మీద బడి, అయ్యో నేను అనవసరంగా తిట్టేసినాను, ప్రతిరోజు ఏం తిడుతున్నాను మిమ్మల్ని ప్రతిరోజు అని చెప్పేసి ఆయన మీద బడి ఏడుస్తుంది. ఎవడు శాశ్వతం ఇక్కడ? ఎవడు తిట్టమన్నాడు? ఎవడు నిన్ను రోజు టార్చర్ పెట్టమన్నాడు? అర్థం చేసుకుంటే అయిపోద్ది. చచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తావు?